అఖిరానందన్ నీ కొడుకా కాదా? నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు. మీడియా ముందుకి రా, ప్రెస్ మీట్ పెట్టు. అఖిరానందన్ ఆద్య వీళ్ళిద్దరు నా బిడ్డలని చెప్పే దమ్ము నీకుందా? వాళ్ళిద్దరు నీ బిడ్డలని చెప్పి ఎలక్షన్కి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసే దమ్ము నీకుందా? లేదు. అనిల్ గారు, కాసేపు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లేకపోతే శ్రీధర్ రెడ్డి గారి గురించి కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకప్పుడు తండ్రిని కోల్పోయిన బాధలో ఉండి కూడా వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు పార్టీని నడిపించి ఆయన ఒంటి చేతి పోరాటం చేసి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నిల్చున్నాడు. కానీ బోరగడ్డ అనిల్ కెరియర్ ఏంటి, జీవిత ఆశయం ఏంటి? ఈరోజు ఇన్ని పోరాటాలు చేస్తున్నాడు నాయకుడిగా అవ్వడానికా, లేకపోతే స్ట్రగ్లింగ్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి ఈ పోరాటాల్లోనే ఉండిపోతుందా? ఎమ్మెల్యేలు అవుతారా, ఎంపీలు అవుతారా, ముఖ్యమంత్రి అవుతారా? వాట్ యు వాంట్ టు డు, వేర్ యు వాంట్ టు గో? ఐ ఓన్లీ సే వన్ థింగ్ అండి, జీసస్ కమాండ్స్ మై డెస్టినీ, దట్స్ ఇట్. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ లైక్ దిస్. గ్లోరీ టు గాడ్. ఎమ్మెల్యే అవటానికి, మినిస్టర్ అవటానికి, ఎంపీ అవటానికి ఏ రోజు పనిచేయలే జగన్కి. గవర్నమెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 4 years అవుతా ఉంది. మరి నేను కష్టపడిన దానికి ఎలక్షన్కి ముందు అందరికంటే నాకు మంచి క్యాబినెట్ హోదా ఇచ్చి పక్కన పెట్టుకునేవాడు. నేను ఇంతవరకు 2019 నుంచి ఇప్పుడు దాకపోయి పెద్ద అని ఏమీ అడగను కూడా. జగన్మోహన్ రెడ్డి గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట గేట్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా. నాకు ఇష్టమై చేస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా ఉండాలి అంటే, ఇంట్లో ఉన్నారు, ఒక ఇంట్లో ఒక మనిషి ఉన్నారు, ఆ మనిషి సేఫ్గా ఉండాలంటే వాచ్మెన్ చాలా స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. వాచ్మెన్ స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నారంటే మీకు ఒక వర్డ్ చెప్తున్నా నేను. బోరగడ్డ అనిల్ కుమార్ బిలాంగ్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్మీ. ఆయన ఆర్మీలో ఒక సైనికుడిని. గేటు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం ఏది రానియకుండా ఆయన సంతోషంగా ఉండాలని, భారతమ్మ ఆయన చిరునవ్వుతో వర్ధిల్లాలని చెప్పి, ప్రజలకి మేలు ఇంకా చేయాలని చెప్పి తపన తప్ప ఇప్పుడు కూడా లేదండి. ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి వారు పిలిచి, రేయ్ ఈ పని చేయరా, నువ్వు ఈ బాధ్యత నీది అని అప్పచెప్తే అది పసిఫిక్ మహాసముద్రంలో వెళ్ళిపోతాను సార్. ఒక పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సెటిల్మెంట్ అయినాయి, ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు, ఆ స్థానంలో అంత సవ్యంగానే సాగిపోతూ ఉంది. కానీ మీరు స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ లాగానే కనపడుతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మీకు బంధువు అంటారు, ఇంకో పక్క ఫ్రెండ్ అంటారు, ఆత్మీయుడు అంటాడు. అసలు మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఏంటి? అది కొద్దిగా సూటిగా చెప్పు. బంధువు అయితే అయ్యి ఉండొచ్చు, బట్ నోవే రిలేటెడ్ టు పాలిటిక్స్ కదా. వై? బికాజ్ ఐఎమ్ నోవే కన్సర్న్ టు వైఎస్ఆర్సీపీ. ఐఎమ్ ఇన్ మై పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అలయన్స్ విత్ ఎన్డీఏ, నేషనల్ పార్టీ, వర్కింగ్ విత్ సెంట్రల్ మినిస్టర్. ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, నా మీద ఉంది. ఐఎమ్ ఆల్సో ట్యాక్స్ పేయర్ మ్యాన్. ఐఎమ్ ఆల్సో ట్యాక్స్ పేయర్. ఇన్ ద సేమ్ వే నా ఇంటిని ఎట్లా నేను చక్కబెట్టుకుంటున్నానో, నా అధికారులకి నేను ఎట్లా గౌరవించుకుంటున్నానో, నా ముఖ్యమంత్రిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా మీదే కాదు, 365 days వెల్ ప్రొటెక్షన్తో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గానే ఉన్నారు. మీ పార్టీ ఆఫీసే కాలిపోతే దాన్నే కాపాడుకోలేని పరిస్థితిలో మీరున్నారు. సీఎం గారు Z+ కేటగిరీలో ఉన్నారు, ఆక్టోపస్లో ఉన్నారు. బట్ నేను కూడా అంతకంటే ప్రొటెక్షన్గా ఉండేవాడిని, ఉంటాను, అట్లాగే ఉంటాను. నేను ఛాలెంజ్ చేసినాను, ఒకవేళ మీరు వచ్చే పని అయితే నా ఆఫీస్ క్లోజ్ చేసినప్పుడు రామాకండ్రా, మీరు మగోళ్ళు అయితే మొలతాడు కట్టుకునేవాడు ఎవడన్నా ఉంటే, నా ఆఫీస్ తాళం వేసినాక మీ వాళ్ళు మీకు ఫోన్ చేసి తాళం వేశారంటే అప్పుడు వచ్చి ఆఫీస్ పగల కొట్టేది కాదు. పొద్దున్నే 10:30 నుంచి రేపు సాయంత్రం 5:30 దాకా ఆఫీస్లోనే ఉంటా. ఎవడన్నా సరే, చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా, కోటమిరెడ్డి అయినా, వాడిని పుట్టించిన వాడు అయ్యైనా, ఎవడైనా సరే రావాలా. మగోళ్ళు అయితే వచ్చి చూసుకుంటాం, మీరు దేనికి మీరు ఏమంటే దానికి రెడీ అని చెప్పి చెప్పడం జరిగింది. 5:30 దాకా ఉన్నాం, 6:30 దాకా మా పిఏలు ఉన్నారు, నా ఓఎస్డి 8:30 దాకా ఉన్నాడు. 9ంటికి మా సెక్యూరిటీ, ఆఫీస్ సెక్యూరిటీ గన్మెన్ వాళ్ళు వస్తారు. చేయించింది ఎవరంటారు? చెప్పేది వినండి. ఆఫీస్ సెక్యూరిటీ 9ంటికి వస్తాడు, ఒక అతను 10కి వస్తాడు. 10:30కి రాలే, 11:30కి రాలే, 12:30కి రాలే, 1 గంటకి 1 గంట బాగా వచ్చారు. ఒక 8 మంది వచ్చారు. పాగాలు వేసుకొని ఉన్నారు, ముసుగులు వేసుకొని ఉన్నారు. దీన్ని కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంటే ఇప్పుడు తగలబెట్టింది ఆయన మీద చెప్తున్నాను వినండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వాడి తమ్ముడు గుంటూరులో ఉన్న నక్కా ఆనందబాబు అని ఒక ఏఎల్సి ఆస్తుల దొంగ ఒకడు ఉన్నాడు. వీడికి మంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ నక్కా ఆనందబాబు అనే అతను నా ఆఫీస్కి 1 కిలోమీటర్ దూరంలోనే అతను ఇల్లు. ఈ టీడీపీ ఆఫీస్ కూడా నాకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది.
వీళ్ళందరూ కలిసి స్కెచ్ చేసి 10:30 దాకా జనం వచ్చి పోతానే ఉన్నారు ఆఫీస్ కాడికి. సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆఫీస్కి. చూడటం జరిగింది. ఎస్పీ గారికి, డీజీపీ గారికి అందరికీ ఆ సీసీ కెమెరాస్ ఫుటేజెస్ తీసుకున్నాం. అందరూ దోషులందరూ ఎవరెవరు ఉన్నారు అందరూ దొరకటం కూడా జరిగింది. అందరి తేటతెల్లమైంది మాకు పలానోళ్ళు ఉన్నారని. అర్ధరాత్రి 1:30కు వచ్చి పెట్రోల్ పోసి 0.5 వాళ్ళు ఇంకా నయం, ఇంకా వాళ్ళు చాలా ధైర్యంగా చేస్తారు. దేనికి పనికిరాని చేతగాని దద్దమ్మల్లాగా అందరూ నిద్రపోయే టైంలో రేత్రి 1:15కు వచ్చి తగలబెట్టేది ఏంది ఆఫీసు? చెప్పినా కదా 10:30 నుంచి 10 దాకా ఉంటానని. మరి దమ్ముంటే రావాలా? మాకు చేత కదా మీళ్ళు తగలబెడతాం. మీరన్నా ఒక చిన్న క్యాన్లో తీసుకొచ్చారు, నేను ట్యాంకర్ వేసుకొని వచ్చేస్తాను, చూసుకుంటామా? మరి మేము అది చేయం. మాకు అది నేర్పలే. మాకు నేర్పింది సంక్షేమం. ప్రజల కోసం నిలబడే వ్యక్తుల కోసం ఇట్లాంటివి వస్తాయి. నాకు వచ్చినాయి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టినారు. పాదయాత్ర చేస్తుంటే నన్ను చంపాలని చూసినారు. కానీ నేను ఎంచుకున్న మార్గం గొప్పది. ఆ దేవుణ్ణి నమ్మాను, సజీవుడైన దేవుణ్ణి, ప్రజల్ని నమ్మాను అని మా ముందు ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది. సక్సెస్ఫుల్గా ఆయన గోల్కి ఆయన రీచ్ అయ్యారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గోల్కి ఆయన రీచ్ అవ్వడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని చూసి ఫ్యాక్షనిజంని తీసుకోవాలి అంటే నిజంగా చెప్తున్నా, నేను 24 అవర్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం అనేది లేకుండా చేసేస్తాను. నేను నాకు ఆ దమ్ము సత్తా ఉండయి. నిజంగా చెప్తున్నానండి నేను. కానీ సీఎం గారి నినాదం నో ఫ్రాక్షన్, నో వాయిలెన్స్, నో రౌడీయిజం. ఈరోజు మనం గొప్పగా చదివిస్తే, చదువుకుంటే రేపటి రోజు నీ భవిష్యత్తు మారుతుంది, నీ కుటుంబ భవిష్యత్తు మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి అని నేర్పిస్తున్న వ్యక్తి. కానీ మీరు అలా లేరు కదా, మరి చెప్పే విధంగా లేరు కదా. మొన్న ఒక ఆడబిడ్డ, ఆమె పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ, నీలాంటి ఎదవల వల్ల, బోరగడ్డ అనిల్ నీలాంటి ఎదవల వల్లనే ఆ పార్టీకి ఫ్యాక్షన్ అని, రౌడీజం అనే పార్టీకి పేరు వస్తూ ఉంది అని చెప్పి తిడితే పరిస్థితి. దానికి మీరు ఏ రకంగా ఎదుర్కొంటారు? మీరే అన్నారు ఆమె పేరు తీసుకుంటూ నాకు ఇష్టం లేదని. నేనైతే ఆమె పేరు చెప్పి నా క్యారెక్టర్ని పాడు చేసుకునే పరిస్థితిలో లేను. ఎందుకంటే ఆమె సిగ్గు, మానం, మర్యాద అన్నీ విడిచి ఆమెకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితిలో బ్రతుకుతుంది. ఎవరో కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళు నా గురించి మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అండ్ మీరు చెప్పిన ఆ వీర వనిత జనసేనలో బొల్లిశెట్టి శ్రీనివాసన్ ఒకడున్నాడు, ఒకళ్ళు వచ్చాగాడు, అప్పుడప్పుడు వచ్చి టీవీ ముందు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆడి మనిషి ఆమె. ఎందుకంటే ఆమెని బయటికి చాలామంది చెప్తారు వైసీపీ బట్ వైసీపీ పార్టీకి ఆమెకి సంబంధం లేదని చెప్పి లెటర్ ప్యాడ్ మీద రాయడం జరిగింది. అసలు చెప్పేసేయడం కూడా బహిరంగంగా జరిగింది, ఆమెకి పార్టీకి సంబంధం లేదని. ఆ పెద్ద మనిషి చించుకుంటూ ఉంటుంది. ఎవడు లెక్క చేస్తాడు? అసలు మేము పట్టించుకోము. ఎందుకంటే బజార్ కుక్కలు చాలా ఉంటాయి, ఇంటి కుక్కలు చాలా ఉంటాయి. నేను అనుకున్న అది బజార్ కుక్క. దట్స్ ఇట్. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా ఇష్టపడను. కానీ ఇందాక మీరు అన్నట్టు ఎస్సీ కులంలో పుట్టినందుకు ఇష్టపడరు అని చెప్పిన ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో అదే కూతులైతే మన వైఎస్ఆర్సీపీ నుంచి రోజా ఎమ్మెల్యే గారు కూడా అనడం జరిగింది. మరి దాన్ని ఏ రకంగా చూస్తారు? గ్యారంటీ వ్యతిరేకిస్తాం. ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. పక్కకు వచ్చి లించోండి మేమేం ఎస్సీలం కాదు అనే దానికి మరి తప్పకుండా వ్యతిరేకిస్తారు. ఎప్పుడు వ్యతిరేకించారు? ఎప్పుడు మాట్లాడారు మీరు? సీఎం గారు వెనువెంటనే మందలించడంతో బహిరంగ క్షమాపణ కోరటం కూడా జరిగింది.